ఏదైనా సంఘటన జరిగితే ఆ వ్యక్తి గురించి ఒక రకమైన మాట అంటారు. చనిపోయి బ్రతికారు అంటారు. మరికొన్ని సంఘటనలు బట్టి బ్రతికి చనిపోయాడు అంటారు. కానీ ఈరోజు బోటు యజమాని కారే చిన్నకి మాత్రం 2 మాటలు కూడా వర్తించిన పరిస్థితి ఉంది. ఒక రకంగా 13 గంటల పాటు కారు చీకట్లో అలల అలల మధ్య ఈదుకుంటూ ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. అతనితో పాటు ప్రయాణం చేసిన మొత్తం 7గురిలో 6గురు గల్లంతయ్యారు. కానీ అతను మాత్రం రాత్రంతా ఈదుకొని వెళ్ళడం, అలాగే బోటు పడినప్పుడు కూడా బోటు పైనే అందరితో కలిసి ఉన్నాడు. అలాగే ఉదయం చూసుకుంటే అంటే సంఘటన ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగితే మరుసటి రోజు 6 గంటల వరకు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళాడు. చివరికి దూరంగా ఉన్న షిప్‌కు యాంకర్ వేసిన తాడును పట్టుకొని అతను పైకెక్కే ప్రయత్నం చేశాడు. పడిపోయాడు. అలల తాకిడికి కొట్టుకుపోతాడని భావించాడు. కానీ పైనున్న సిబ్బంది గమనించి అతనికి లైఫ్ జాకెట్ ఇవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా చూస్తే ఒక రకంగా చాలా ట్రాజెడీ సినిమా మాదిరిగా అనిపిస్తుంది. ఆ రకంగా అతను చనిపోయిన పరిస్థితిలో మరీ తిరిగి బ్రతికాడు. ఒక రకంగా మృత్యుంజయుడని చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి బట్టి చూసుకుంటే ఒక రకంగా బ్రతికి చనిపోయే పరిస్థితి. నిజానికి చూసుకుంటే ఆ కుటుంబానికి చిన్నవాడైనప్పుడు కూడా ఆర్థికంగా అతనే దిక్కు. మొత్తం అన్నదమ్ములు నలుగురికి కూడా ఇతనే బోటు యజమానిగా బోటు నిర్వహించడమే కాకుండా ఆ నలుగురు కుటుంబాలకు కూడా అతనే ఆర్థిక పరంగా బలంగా ఉన్న పరిస్థితి. ఈ దశలో ఆ ఘటనలో చూసుకుంటే పెద్దన్నయ్య చనిపోయాడు. పెద్దన్నయ్యకి సంబంధించిన కొడుకు చనిపోయాడు. అలాగే ఎవరైతే కారే చిన్న సంబంధించిన భార్యకు సంబంధించిన చెల్లి భర్త కూడా చనిపోయాడు. ఈ రకంగా చాలామంది చనిపోయిన పరిస్థితి, గల్లంతైన పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. ఈ దశలో అతను ఒక రకంగా చనిపోయి బ్రతికాడు. కానీ ఈరోజు చూసుకుంటే ఆర్థికంగా అతను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే బోటు దాదాపు 20,00,000 ఇచ్చి ఒక పాత బోటు కొనుగోలు చేశాడు. అలాగే దాని మరమ్మతు కోసం మరొక 10,00,000 అంటే మొత్తం 30,00,000 అప్పులు చేసి కొత్త బోటు తయారు చేశాడు. 2 సార్లు చేపల వేటకెళ్లారు. మూడోసారి వచ్చే క్రమంలోనే ఈ రకంగా ప్రమాదానికి గురై పూర్తిగా బోటు మునిగిపోయిన పరిస్థితి. 6గురు గల్లంతయ్యారు. ఈ దశలో అతను 30,00,000 అప్పు ఏ రకంగా తీరుతుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం చూసుకుంటే ఎవరైతే గల్లంతయ్యారో 3 మెన్ కమిటీ నివేదిక నేపథ్యాన ఒక్కొక్క కుటుంబానికి 10,00,000 రూపాయల సహాయం అందించింది. కానీ ఈరోజు చూసుకుంటే కారే చిన్న పరిస్థితి మాత్రం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. ఈ దశలో 2 అంశాలు. ఒక రకంగా చనిపోయి బ్రతికాడు. మరోవైపు చూసుకుంటే ఆర్థికంగా చూసుకుంటే బ్రతికి చనిపోయాడు. ఇట్లాంటి పరిస్థితుల మధ్య కారే చిన్న కుటుంబం అల్లాడిపోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఒక బోటు యజమానిగా ఆ కుటుంబాన్ని అలాగే గల్లంతైన సందర్భంలో కూడా అందరినీ కాపాడే ప్రయత్నం ఆఖరి వరకు చేసి ఆఖరికి ఆయన ప్రాణం నిలబడింది. మిగతా వారు గల్లంతయ్యారు. ఏమయ్యారో తెలీదు. అయితే 3 మెన్ కమిటీ నివేదిక బట్టి వారు చనిపోయడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కారే చిన్న బ్రతికున్నప్పటికి కూడా ఆర్థికంగా అతని జీవితం మాత్రం చీకటమయమైందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. జరుగుతుండగా అయితే 10 మైళ్ళు ఉంది వాళ్ళ అలా వేసుకున్నాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం గాలి ఎత్తుకుంటుంది. ఈ ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏటైంది అనుకున్నాం. వాళ్ళు ఆ వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడుకున్న వెంటనే 7గురు వెళ్ళాము. 6గురమే కనిపించాము పొడికి మీద. ఒక మనిషి బోర్డు ఉండిపోతే ఆ 6గురు 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చు ఇచ్చాము. ఒక గదానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడ ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగా మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఎదురైన రా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం చేసింది కదా నిజంరా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయింది. అయితే 5 ఉన్నాం తెల్లారికి. 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటంగా చిప్పు కనిపిస్తుంది. అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడప అట్లా తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4గురు వచ్చాము. 4గురు వస్తే నేను వచ్చాము. ముందు ఈదికి వస్తున్నాను కావాలి, సిక్కు కాడికి వెళ్ళాలి. ఒడి సిక్కు ఉంది. మనం ఈ ముగ్గురు ఏదైనా పోతాను. ఏదైనా పోతే నేను చచ్చిపోతాను. సిక్కు కానీ తప్పకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొరికేసి యాంకర్ గాలి ఉంది కదా దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను లోపలికి చూశాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరాను. విసిరేసి
నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే వీళ్ళు ముగ్గురు సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. అంతే నేను అన్నయ్య నమస్కారం. అన్న ఆస్తి అంత కాదు అసలు మొత్తం 7 చనిపోయాను. మా అన్నయ్యలు ఉన్నారు, మా అన్నయ్య అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది.